ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ కెపాసిటర్స్. టాపిక్స్ వచ్చేసరికి కెపాసిటర్, స్టోర్డ్ ఛార్జ్ ఇన్ కెపాసిటర్, స్టోర్డ్ ఎనర్జీ ఇన్ ఏ కెపాసిటర్, ఛార్జింగ్ ప్రాసెస్ ఆఫ్ ఏ కెపాసిటర్, టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ అండ్ గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్. ఫస్ట్ వన్ కెపాసిటర్స్. కెపాసిటర్ అనేది ప్యాసివ్ ఎలిమెంట్. ప్యాసివ్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే ఎనర్జీని పాస్ చేయకుండా స్టోర్ చేసుకునే దాన్ని ప్యాసివ్ ఎలిమెంట్ అని అంటారు. ఇక్కడ ఈ కెపాసిటర్స్ వచ్చేసరికి ఎనర్జీని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని మనం ప్యాసివ్ ఎలిమెంట్ అని కూడా అనవచ్చు. కెపాసిటర్స్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ అండ్ పవర్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు. అండ్ కెపాసిటర్స్ ఫార్ములా C=ε/A/d. A is the surface area and epsilon is the permittivity, that is equals to epsilon naught into epsilon r. Epsilon naught is the permittivity in free space, that is equals to 8.854 into 10 to the power of minus 12 farad per meter, and epsilon r is the permittivity of medium and d is the distance between the plates. This is about capacitors and this figure shows the capacitors. ఈ కెపాసిటర్ అంటే ఏంటి అంటే ఈ కెపాసిటర్ అనేది 2 డైఎలక్ట్రిక్ ప్లేట్స్ని కలిగి ఉంటుంది. ఇన్సులేటర్ ద్వారా ఈ 2 డైఎలక్ట్రిక్ ప్లేట్స్ అనేవి సపరేట్ అయి ఉంటాయి. దిస్ ఫిగర్ షోస్ సింబల్ ఆఫ్ కెపాసిటర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టోర్ ఛార్జ్ ఇన్ ఏ కెపాసిటర్. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అనేది కెపాసిటర్కి అక్రాస్గా కనెక్ట్ చేసాము. V+ అప్పర్ ప్లేట్కి కనెక్ట్ అయి ఉంది, V- లోవర్ ప్లేట్కి కనెక్ట్ అయి ఉంది. ఇలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు కెపాసిటర్ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న ఛార్జ్ అనేది మనం Qతో రిప్రజెంట్ చేస్తాము. Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద V అండ్ Q/V ఈజ్ కాన్స్టాంట్నే Cగా రాసుకున్నాము. ద టోటల్ ఈక్వేషన్ Q ఈజ్ CV. థర్డ్ వన్ స్టోర్డ్ ఎనర్జీ ఇన్ ఏ కెపాసిటర్. కెపాసిటర్లో ఇన్సులేటర్ అనేది ప్రజెంట్ అయి ఉండడం వల్ల DC కరెంట్ని కంటిన్యూస్గా ఫ్లో చేయనీయదు. అలా ఫ్లో చేయనీయకుండా ఎలక్ట్రికల్ ఎనర్జీనే ఎలక్ట్రికల్ ఫీల్డ్లా స్టోర్ చేసుకుంటుంది. Electrical energy formula E=12CV². E is the electrical energy, C is the capacitance and V is the voltage. And fourth one is the charging process of a capacitor. Capacitor అనేది passive element. అది ఎనర్జీని ఎలక్ట్రికల్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే DC సప్లై అనేది మనం కెపాసిటర్కి కనెక్ట్ చేసామో అప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ వల్ల కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే స్విచ్ ఆన్లో ఉంటుందో బ్యాటరీకి ఉన్న నెగిటివ్ ఛార్జ్ అనేది కెపాసిటర్కి ఉన్న నెగిటివ్ ప్లేట్ దగ్గరకు వస్తుంది. అప్పుడు ఓవరాల్ కెపాసిటర్ అనేది నెగిటివ్గా ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాటరీకి ఉన్న పాజిటివ్ ఛార్జ్ అనేది కెపాసిటర్ పాజిటివ్ ప్లేట్ దగ్గరకు వస్తుందో అప్పుడు బ్యాటరీ అనేది పాజిటివ్గా ఛార్జ్ అవుతుంది. ఫిఫ్త్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్. అకార్డింగ్ టు వర్క్ కెపాసిటర్స్ ఆర్ క్లాసిఫైడ్: ఫిక్స్డ్ కెపాసిటర్, అడ్జస్టబుల్ కెపాసిటర్ అండ్ వేరియబుల్ కెపాసిటర్. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ కెపాసిటర్స్. ఈ ఫిక్స్డ్ కెపాసిటర్స్కి ఉన్న కెపాసిటెన్స్ వాల్యూ అనేది ఫిక్స్డ్, అది వ్యారీ అవ్వదు. ఈ ఫిక్స్డ్ కెపాసిటర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే పేపర్, మైకా, ఎలక్ట్రోస్టాటిక్, ఆయిల్ డైఎలక్ట్రిక్ కెపాసిటర్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ ఈజ్ అడ్జస్టబుల్ కెపాసిటర్. ఈ అడ్జస్టబుల్ కెపాసిటర్కి ఉన్న కెపాసిటెన్స్ వాల్యూ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ స్మాల్ స్క్రూ డ్రైవర్స్. ఈ అడ్జస్టబుల్ కెపాసిటర్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే రిసీవర్స్, ట్రాన్స్మిటర్స్ దగ్గర యూజ్ చేస్తాము. ఈ అడ్జస్టబుల్ కెపాసిటర్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి టిమ్మర్, ప్యాడర్ ఎక్సెట్రా. దిస్ ఫిగర్ షోస్ అడ్జస్టబుల్ కెపాసిటర్స్. అండ్ ఫైనల్ వన్ ఈజ్ వేరియబుల్ కెపాసిటర్. ఈ వేరియబుల్ కెపాసిటర్కి ఉన్న కెపాసిటెన్స్ వాల్యూ అనేది వ్యారీ అవుతుంది. అది అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్, ఈ వేరియబుల్ కెపాసిటెన్స్ వాల్యూ అనేది వ్యారీ అవుతుంది. ఇది మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్ దగ్గర యూజ్ చేస్తాము. అండ్ ఈ వేరియబుల్ కెపాసిటర్స్కి ఉన్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి గ్యాంగ్యూ కెపాసిటర్. This figure shows variable capacitor. And according to dielectric, the capacitors are classified as paper capacitors, mica capacitors, ceramic capacitors, electrolytic capacitors and oil dielectric capacitors. First one paper capacitors. ఈ పేపర్ కెపాసిటర్స్లో వ్యాక్స్ పేపర్ని ఇన్సులేటింగ్ మీడియంగా యూజ్ చేస్తారు. ఈ పేపర్ కెపాసిటర్స్ వచ్చేసరికి నార్మల్గా 2.5 మైక్రోఫారడ్స్ రేంజ్ కలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది అప్ టు 2000 volts DC సప్లై వరకు వర్క్ అవుతుంది. దిస్ ఫిగర్ షోస్ పేపర్ కెపాసిటర్స్. అండ్ నెక్స్ట్ వన్ మైకా కెపాసిటర్స్.
ఈ మైకా కెపాసిటర్స్లో థిన్ మైకా షీట్స్ని ఇన్సులేటింగ్ మీడియంగా యూజ్ చేస్తారు. ఈ కెపాసిటెన్స్ వాల్యూ వచ్చేసరికి నార్మల్గా 0.1 మైక్రోఫారెడ్స్ ఉండాలి అండ్ ఇది అప్ టు 2500 వోల్ట్స్ డీసీ సప్లై వరకు వర్క్ అవుతుంది. దిస్ ఫిగర్ షోస్ మైకా కెపాసిటర్స్. అండ్ థర్డ్ వన్ ఈ సెరామిక్ కెపాసిటర్స్. ఈ సెరామిక్ కెపాసిటర్స్లో సెరామిక్ మెటీరియల్ని ఇన్సులేటింగ్ మీడియంగా యూజ్ చేస్తారు. ఈ కెపాసిటర్స్ వచ్చేసరికి నార్మల్గా 0.2 మైక్రోఫారెడ్స్ రేంజ్ కలిగి ఉంటుంది. ఇది అప్ టు 1500 వోల్ట్స్ డీసీ సప్లై వరకు వర్క్ అవుతుంది. దిస్ ఫిగర్ షోస్ సెరామిక్ కెపాసిటర్స్. ఫోర్త్ వన్ ఈజ్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్. ఈ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్లో అమోనియం బోరేట్, అల్యూమినియం బోరేట్ వంటి మెటీరియల్ లేయర్స్ అనేవి కెపాసిటర్ పాజిటివ్ ఛార్జ్ ప్లేట్ మీద కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ వచ్చేసరికి నార్మల్గా 2000 మైక్రోఫారెడ్ రేంజ్ కలిగి ఉంటుంది అండ్ ఇది అప్ టు 450 వోల్ట్స్ డీసీ సప్లై వరకు వర్క్ అవుతుంది. దిస్ ఫిగర్ షోస్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్. అండ్ ఫైనల్ వన్ ఈజ్ ఆయిల్ డైఎలక్ట్రిక్ కెపాసిటర్స్. ఈ ఆయిల్ డైఎలక్ట్రిక్ కెపాసిటర్స్లో మినరల్ ఆయిల్ని ఇన్సులేటింగ్ మెటీరియల్గా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి 1 మైక్రోఫారెడ్ రేంజ్ కలిగి ఉంటుంది అండ్ అప్ టు 2500 వోల్ట్స్ వరకు వర్క్ అవుతుంది. దిస్ ఫిగర్ షోస్ ఆయిల్ డైఎలక్ట్రిక్ కెపాసిటర్స్. గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్. గ్రూపింగ్ ఇన్ సిరీస్, గ్రూపింగ్ ఇన్ ప్యారలల్. ఫస్ట్ వన్ ఈజ్ గ్రూపింగ్ ఇన్ సిరీస్. గ్రూపింగ్ ఇన్ సిరీస్ అంటే ఏంటంటే ఇక్కడ C1, C2, C3 కెపాసిటర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ Q అనేది ఛార్జ్, V1, V2, V3 అనేది సేమ్, వోల్టేజ్ సేమ్ సిరీస్లో. అండ్ నెక్స్ట్ వోల్టేజ్, టోటల్ వోల్టేజ్ VR ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 and total voltage VR is equals to charge by total capacitor CR and charge by total capacitor CR is equals to Q by C1 plus Q by C2 plus Q by C3 and equivalent capacitors 1 by CR is equals to 1 by C1 plus 1 by C2 plus 1 by C3. This is about grouping in series. Grouping in parallel. గ్రూపింగ్ ఇన్ ప్యారలల్ అంటే ఏంటంటే కెపాసిటర్స్ అనేవి ప్యారలల్గా కనెక్ట్ చేస్తారు. ఇక్కడ C1, C2, C3 అనేవి ప్యారలల్గా కనెక్ట్ చేశారు. Q1, Q2, Q3 అనేవి ఛార్జెస్ అండ్ V ఈజ్ ద వోల్టేజ్. ఇందులో వోల్టేజ్ సేమ్. టోటల్ ఛార్జ్ QR ఈజ్ ఈక్వల్స్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 అండ్ ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు C ఇంటూ V అండ్ టోటల్ కెపాసిటెన్స్ CR ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. This is about grouping in parallel.